మనం వాట్సాప్లో బిజినెస్ అకౌంట్ కానీ నార్మల్ వాట్సాప్ అకౌంట్లో కానీ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దానివల్ల యూజ్ ఏంటి అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూద్దాము. సో ఒకసారి మనం బ్రాడ్కాస్ట్ క్రియేట్ చేసుకుంటే సో మనం ఏదైతే టెక్స్ట్ కానీ ఇమేజెస్ కానీ వీడియో కానీ ఒకసారి మనం ఆ గ్రూప్లో ఎంటర్ చేస్తే అది వాళ్ళకి ఇండివిజువల్గా వెళ్తూ ఉంటుంది అన్నట్టు. సో వన్ సింగిల్ స్టెప్లో మనం ఈ వీడియో ఎలా చేయాలని చెప్పి చూపిస్తాను. క్లిక్ ఆన్ వాట్సాప్ అప్లికేషన్, క్లిక్ ఆన్ 3 డాట్స్ అండ్ న్యూ బ్రాడ్కాస్ట్ క్లిక్ చేద్దాం. ఇక్కడ న్యూ బ్రాడ్కాస్ట్లో మనం అప్ టు 250 మెంబర్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ బార్లో మనం అయితే ఏవైతే నేమ్స్ యాడ్ చేసుకుందాం అనుకున్నామో వాటి యొక్క నేమ్స్ ఎంటర్ చేస్తున్నా. యాజ్ ఆఫ్ నౌ నేను కొన్ని నేమ్స్ ఎంటర్ చేస్తున్నా. బాలు, సమర్థన్, నేను స్పెసిఫిక్ నేమ్స్ ఎంటర్ చేస్తున్నా. సో యాజ్ ఫర్ వాళ్ళకి మాత్రమే నేను పంపించాలనుకున్న మెసేజెస్ అండ్ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ వాళ్ళకి వెళ్ళిపోతాయి అన్నట్టు. ఇలా దాని తర్వాత నారో బటన్ క్లిక్ చేశాను. ఇక్కడ రిసిపియెంట్స్ అని చెప్పి 6 మెంబర్స్ ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మళ్ళీ నేను ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి చేంజ్ బ్రాడ్కాస్ట్ లిస్ట్ నేమ్, అంటే మనం ఒక బ్రాడ్కాస్ట్కి నేమ్ ఇస్తాం కదా, ఆ నేమ్ని ఎంటర్ చేస్తున్నా. లైక్ టీమ్ పవర్ అని చెప్పేసి. దాని తర్వాత నేను మళ్ళీ దాన్ని కొద్దిగా కంఫర్టబుల్గా లేదని చెప్పి నేను మళ్ళీ ఇంకొక నేమ్ యాడ్ చేస్తున్నా. వర్క్ టుగెదర్ అండ్ సక్సెస్ టుగెదర్ అని చెప్పేసి ఇలా నేమ్ యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ డౌన్లో ఇక్కడ ఓకే బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తున్నా. మనకి ఇక్కడ ఛానల్ నేమ్ కనిపిస్తుంది. దాని తర్వాత నేను యాడ్ చేసిన రెసిపియెంట్స్ నెంబర్ కనిపిస్తుంది. దాని తర్వాత నేను ఇక్కడ ఒక టెక్స్ట్ అనేది యాడ్ చేస్తున్నా. హాయ్, గుడ్ మార్నింగ్ అని చెప్పేసి అక్కడ కీబోర్డ్ నుంచి ఎంటర్ చేస్తున్నా ఆ స్పేస్ ఉన్న ప్లేస్లో. దాని తర్వాత నేను లైక్ మనం ఏదైతే మెసేజెస్ పంపిస్తామో అక్కడ దాన్ని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి టెక్స్ట్ అనేది ఆ ఉన్న మెంబర్స్కి అందరికీ ఒకే టైంలో వెళ్ళిపోతుంది అన్నట్టు. నేను బ్యాక్ వెళ్ళేసి రీసెంట్గా క్రియేట్ చేసిన బ్రాడ్కాస్ట్ ఛానల్ని మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. ఇంకా సమ్ మోర్ టెక్స్ట్ యాడ్ చేస్తున్నా. లైక్ యాజ్ ఆఫ్ నౌ నాకు సంబంధించిన టెక్స్ట్ ఒకటి యాడ్ చేస్తున్నా. కొంచెం ఎర్లీగా రిప్లై ఇవ్వండి అని చెప్పేసి నార్మల్ మెసేజ్ రాస్తున్నా. సో దాని తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నేను మళ్ళీ బ్యాక్ యాడ్ చూస్తున్నా ఎవరైతే నాకు రిప్లై ఇస్తారని చెప్పేసి. నాకు 2 రిప్లైస్ వచ్చాయి, అజయ్ అండ్ దివ్య నుంచి వెళ్ళి. అజయ్ మెసేజ్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ నేను స్టడీ హాల్కి వచ్చాను, మీరు వెళ్ళండి బావా అని చెప్పేసి ఉంది. అది 8:38కి వచ్చింది, 8:39కి రిప్లై వచ్చింది. మళ్ళీ దివ్యాన్ని చెక్ చేసినా కూడా 8:38కి నేను మెసేజ్ పంపిస్తే గ్రూప్లో నాకు ఇండివిజువల్గా 8:39కి మీ రిప్లై వచ్చింది. టుడే హ్యావ్ సమ్ వర్క్ అండ్ ఇట్లా అంది, నేను దానికి రిప్లై ఇచ్చాను. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి నాకు రిప్లై వచ్చింది. లైక్ ఇలా ఇండివిజువల్ రిప్లైస్ అనేది వస్తుంటాయి అన్నట్టు. మనం ఒకసారి గ్రూప్లో మెసేజెస్ కానీ లైక్ ఆడియోస్ కానీ లేకపోతే ఏమైనా పంపించినా కూడా సో అలా రిప్లైస్ వస్తూ ఉంటాయి అన్నట్టు ఇండివిజువల్గా. నేను వాటికి ఒక్కొక్క దానికి రిప్లై ఇచ్చుకుంటూ ఉంటున్నాను ప్రజెంట్ అయితే యాజ్ ఆఫ్ నౌ. ద మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ వాట్సాప్ బ్రాడ్కాస్ట్ వల్ల సో మనం ఏదైతే గ్రూప్ ఆఫ్ పీపుల్స్కి ఇండివిజువల్గా మెసేజ్ టెక్స్ట్ చేయడం కంటే వాళ్ళందరినీ ఒక గ్రూప్గా క్రియేట్ చేసేసి దాంట్లో మనం యాడ్ చేసుకొని ఎంటైర్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇండివిజువల్గా పంపించకుండా ఆ గ్రూప్లో పంపిస్తే వాళ్ళు ఇండివిజువల్గా ఎవరైతే మనకి రిప్లై ఇస్తారో మనకి ఇలా కనిపిస్తుంది అన్నమాట. వేరే వాళ్ళు మన నెంబర్ సేవ్ చేసుకోకపోతే వాళ్ళ నుంచి మన మెసేజెస్ రాలేవు. సో మనం మాత్రమే కాదు వాళ్ళు కూడా సేవ్ చేసుకుంటేనే ఇది వర్కౌట్ అవుతుంది అండి. సో ఇలా ఇండివిజువల్ మనము మెసేజ్కి రిప్లై ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.